సాధకుడు అంటే పుట్టినప్పటి నుంచి పుడకల్లో పోయేదాకా క్షణక్షణము ఒక ప్రవర్తనలో ఉన్నాడు. ఆ ప్రవర్తనగా ఉన్నాడా, క్రియగా ఉన్నాడా? ప్రవర్తన అంటే ఎట్లా ఉంటుంది? దానిలో వర్తమానం, తన తన చేష్ట వర్తమానం, తన గ్రహింపు వర్తమానంగా. వర్తమానం అంటే దాట్ విచ్ ఈస్ కండక్టింగ్. అక్కడ ఏమి నిజంగా జరుగుతున్నదో వర్తమానమైనది తనది. అది ప్రవర్తన. అంటే ఇప్పుడు అది క్రియని ప్రవర్తనగా చెయ్యి. ప్రవర్తనలో అక్కడ తన గుర్తింపు అంతా తన ప్రవర్తన. ఇది ఆ తేడాని దర్శనం చేసి ఇట్లా సవరించుకుని ఇప్పుడు ప్రయోగించు. అది చేయకుండా సవరించకుండా సవరించడం కాదు, అసలు ముందు ప్రయోగం చేయాలంటే కూడా తను ఏం ప్రయోగం చేస్తున్నాడో తెలియకుండా చుస్ అని వెళ్ళిపోయి ఇట్లా ఎంత తొందరగా ప్రవర్తిస్తారో మనుషులు చాలా మంది. చాలా తొందర. విషయం అయిపోవాలి, పని అయిపోవాలని పరిగెత్తించడం ఎట్లా ఉంటుంది అంటే దానిలో ఎట్లా ఉంటుంది, కొన్ని చాలా విషయంగా తానేమో దాగి ఉన్నాడు, అక్కడెక్కడో ఏదో జరుగుతోంది, దానికి తాను ఏదో పని చేయించాలి, వాళ్ళతో వచ్చి పని చేయించాలి, వాళ్ళని వాళ్ళు పని చేయించాలి, పని అయిపోవాలి అనుకుంటూ పని గురించి ఎప్పుడైతే ఉనికి దర్శనం గురించి పెట్టామో అప్పుడేమవుతుంది, దాని గురించినటువంటి చిలువల పలువలన్నీ కూడా తన మీద భారంగా ఉండి వాటిని దిగమింగి వాటిని శమింపచేసి అప్పుడు తాను తన ప్రయోగం చేయాలి. ఇది తనకు భారంగా ఉంటుంది. విషయ దృష్టిలో ఉన్నవాడికి చాలా భారంగా ఉంటుంది. ఉనికేక స్వరూపం ఎట్లా ఉంటుంది? కర్షతీతి కృష్ణ ఎంత నిర్వచనం చేసి తీసుకొస్తే అంత బూడిదలో ఊసిన పన్నీరు. అంటే ఏ అంశము కాదు లోకంలో ఏదైనా సరే, ఎవరు ఏం కదిలినా అంటే అంటే అక్కడ ఉనికి ప్రయోగం లేదని తెలిసిపోతుంది. ఉనికి ప్రయోగం చేయాలంటే ఏం చేయాలి అంటే ఏం చేయాలని అడుగుతాడు. ఏం చేయాలి కాదు, ముందు ఆ వేగం ఆప. ముందు నీ కుదురు చూడు. ఒక మాట సూటిగా చెప్పుకుంటున్నావు. ఉనికి ఎప్పుడు ఎట్లా ఉంటుంది? కుదురుగా ఉంటుంది, స్టేబుల్గా ఉంటున్నప్పుడు ఏమొస్తుంది? అక్కడ తప్పు జరగడానికి వీల్లేదు. అక్కడ తప్పు జరిగిందంటే నీ ఉనికి దెబ్బతిన్నదన్నమాట. అన్ని తప్పులు లోకంలో కనిపిస్తున్నప్పటికీ కూడా తాను సుఖంగా ఉన్నాడు, తను బాగా ఉన్నాను అనుకునేవాడు ఉంటే ఈశావాస్యం ఎట్లా? నియామకం ఏమైంది? నియామకమును ఉల్లంఘించి ప్రవర్తిస్తున్నాం అన్నమాట.